సోదరి సింగయ్య గారి భార్యని నేను ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నా. అమ్మా, నువ్వు ప్రెస్ మీట్లో నారా లోకేష్ గారు మనుషులు పంపించారు, మేము ఎస్సీలమే అని చెప్పారు వాళ్ళు అని మాట్లాడుతున్నావు. అమ్మా, ఎస్సీ అయినా బీసీ అయినా ఎవరైనా సరే రాష్ట్రంలో ఓ కుటుంబంలో ఇలాంటి సంఘటన జరిగితే నారా లోకేష్ గారు ఆయన మానవత్వాన్ని చాటుకుంటూ ఆ కుటుంబాలకి భరోసాగా అండగా నిలబడండి ఆయన మనుషుల్ని పంపిస్తారు. అది ఏ సంఘటన అయినా పబ్లిక్గా జరిగి ఆయన దృష్టికి వెళితే వెంటనే పంపిస్తారు, ఆ కుటుంబాలకు అండగా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డిని నువ్వు అడగాలమ్మా. నారా లోకేష్ గారి మీద నింద వేయడం కాదు తల్లి, జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. నీ కారు కింద నా భర్త గొంతు ఇరుక్కుపోయి గిజగిజా తన్నుకుంటుంటే నీ మనుషులతో నా భర్తని ఎందుకు పక్కన పడేయించావు? నీకు అధికారం ఉన్నప్పుడు మా దళితులంటే చిన్న చూపు, అధికారం పోయాక కూడా అంతే చిన్న చూపా జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డిని ఆ చెంప ఈ చెంప వాయించి ప్రశ్నించాల్సిన బాధ్యత నీది. మా నారా లోకేష్ గారి మీద నింద వేయడం కాదు తల్లి. ఇదే జగన్మోహన్ రెడ్డి తన కారు కింద పడి సింగయ్య గారు చనిపోతే మాకేం సంబంధం లేదు, ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళడానికి మాకు రాత్రి 7 గంటలు అయ్యింది, నేను జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ఉన్నానని విడుదల రజనీతో మాట్లాడించి ఎక్కడో సింగయ్య చనిపోతే మా కారు కింద పడి చనిపోయారని అబద్ధ ప్రచారం చేస్తున్నారని విడుదల రజనీతో చెప్పించిన జగన్మోహన్ రెడ్డిని, చెప్పిన విడుదల రజనీని నీ ఎడమకాలి చెప్పుతో కొట్టి ఎందుకు ఇలా మాట్లాడించారు? నా భర్త నీ కారు కింద పడితే కాదని ఎలా మాట్లాడతారు అని నువ్వు ప్రశ్నించాలమ్మా జగన్మోహన్ రెడ్డిని.